టెక్నాలజీ పుణ్యమాని మనమెప్పుడూ లేనంతగా అందరితో కనెక్ట్ అయ్యున్నాం. అయినా చాలామంది ఎందుకు ఒంటరిలా ఫీలవుతున్నారు? ఈరోజు ఈ డిజిటల్ ఒంటరితనమనే సమస్య లోతుల్లోకి వెళ్ళి వేల సంవత్సరాల నాటి ఒక ప్రాచీన గ్రంథంలో దాగి ఉన్న సమాధానాన్ని వెతుకుదాం. సరే, మరి ఈ ప్రయాణం మొదలు పెడదామా? ఆన్లైన్లో ఒంటరితనం గురించి చర్చించే ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన పోస్ట్ ఇది. ఇది కేవలం కొన్ని అక్షరాల పోస్ట్ కాదు, మనలో చాలామంది అనుభవించే ఒక లోతైన భావోద్వేగం, బయటకు చెప్పుకోలేని ఒక నిశ్శబ్ద వేదన. ఇలాంటి ఫీలింగ్ చాలామందికి అనుభవంలోకి వచ్చేదే. అంటే మనం ఆన్లైన్లో చూసేవి కేవలం వ్యక్తిగత బాధలేనా? లేక మన సమాజం మొత్తం మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే ఒక పెద్ద సూచిక? ఈ ప్రశ్నతోనే మన పరిశీలన మొదలవుతుంది. సరే, ముందుగా అసలు డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఆన్లైన్ చర్చలు మన మానసిక స్థితి గురించి ఎలాంటి విషయాలు బయటపెడుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ విశ్లేషణకు ఆధారం ఒక రీసెంట్ స్టడీ. రీసెర్చర్లు ఏం చేశారంటే, రెడిట్లో ఒంటరితనం గురించి మాట్లాడే ఫోరమ్స్ని తీసుకుని కోవిడ్ మహమ్మారికి ముందు ఆ సమయంలో జరిగిన చర్చలని విశ్లేషించారు. వచ్చిన ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరిచాయి. ఆ మహమ్మారి సమయంలో ఈ ఫోరమ్స్లో పోస్ట్ల సంఖ్య అక్షరాల 96.61% పెరిగిందట. అంటే దాదాపు రెండింతలు. సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ఫీలింగ్స్ పంచుకోవడానికి జనాలు ఎంతలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు వెళ్లారో ఇది చూపిస్తుంది. కేవలం పోస్టుల సంఖ్య పెరగడమే కాదు, ఆ పోస్టులోని కంటెంట్ కూడా మారిపోయింది. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మహమ్మారికి ముందు డిప్రెషన్కి సంబంధించిన పోస్టులు సుమారు 69% ఉంటే, మహమ్మారి సమయంలో అవి ఏకంగా 80%కి పైగా పెరిగాయి. అంటే ఆ ఒంటరితనం క్రమంగా డిప్రెషన్ లాంటి తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీస్తోందని అర్థమవుతోంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మార్పు గమనించాలి. పాండమిక్కి ముందు ఈ ఫోరమ్స్లో ఎక్కువగా డేటింగ్ గురించిన చర్చలు జరిగేవి. కాని పాండమిక్ టైంలో టాపిక్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. ఆన్లైన్ కమ్యూనిటీ, సపోర్ట్ లాంటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే రొమాంటిక్ రిలేషన్షిప్స్ కన్నా ఒకరికొకరు అండగా నిలబడే మానవ సంబంధాల కోసం జనాలు ఎక్కువగా ఎదురుచూశారన్నమాట. అయితే ఇంత పెద్ద అనాలిసిస్ ఎలా చేయగలిగారు? దీని వెనక ఉన్నది ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్. ఇది ఆన్లైన్ చర్చల్లో డిప్రెషన్కి సంబంధించిన పోస్టులను సుమారు 95% ఖచ్చితత్వంతో గుర్తించగలదట. సో మనం చూస్తున్న ఈ ఫలితాలు చాలా నమ్మదగినవి అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడుదాకా మనం ఆధునిక ప్రపంచంలోని డిజిటల్ డేటాని చూశాం. ఇప్పుడు కాసేపు వెనక్కెళ్దాం. వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఇలాంటి ఒత్తిడిని, మానసిక సంఘర్షణని ఎలా చూశారో పరిశీలిద్దాం. ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః. అంటే మనిషి బంధానికి అలాగే విముక్తికి కారణం వాళ్ల మనస్సే. సమస్య బయటలేదు, పరిష్కారమూ బయటలేదు, రెండూ మనస్సులోనే ఉన్నాయి. ఇది మొత్తం విశ్లేషణకు ఒక పునాది లాంటిది. సాధారణంగా ఒత్తిడి అనగానే మనకు బయటి సమస్యలే గుర్తొస్తాయి. అంటే డబ్బు సమస్యలు, వ్యక్తిగత సంబంధాలు ఇలాంటివి. కాని ప్రాచీన జ్ఞానం ఏం చెప్తుందంటే, ఇవి బాహ్య కారకాలే. వీటితో పాటు మన మానసిక వైఖరి, మన ఆలోచనా విధానం, మనలో పేరుకుపోయిన కోపం, ద్వేషం ఇవన్నీ కూడా ఒత్తిడికి అంతే ముఖ్యమైన కారణాలు. వీటినే అంతర్గత కారకాలు అంటారు. సరే, సమస్యకు కారణం మనస్సే అని తెలిసింది. మరి దాన్ని స్థిరంగా ఉంచుకోవడం ఎలా? దానికి కూడా ప్రాచీన జ్ఞానం ఒక స్పష్టమైన దారి చూపిస్తోంది. ఆ దారి ఏంటో చూద్దాం. భగవద్గీత ప్రకారం ఎమోషనల్ స్టెబిలిటీ సాధించడానికి ఒక 4 దశల ఫ్రేమ్వర్క్ ఉంది. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అవేంటంటే, 1 మన ఇంద్రియాలను మేనేజ్ చేయడం, 2 మన కోరికలను మేనేజ్ చేయడం, 3 మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఇక చివరిగా ఈ మూడింటిని సాధించాక మన మనస్సును నిర్వహించడం. చాలామందికి యోగా అనగానే కేవలం శారీరక ఆసనాలే గుర్తొస్తాయి. కాని అది పూర్తి నిజం కాదు. యోగాకు పునాదుల్లాంటివి యమ, నియమాలు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఒక నైతిక నియమావళి. సమాజంతో ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి అని చెప్పే ప్రాథమిక సూత్రాలు. మొదట యమాలను చూద్దాం. ఇవి 5 ఉంటాయి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశిస్తాయి. ఉదాహరణకు, అహింస అంటే కేవలం కొట్టకపోవడం కాదు, మాటలతో ఆలోచనలతో కూడా ఎవరినీ బాధపెట్టకుండా ఉండటం.
అలాగే సత్యమంటే నిజం మాట్లాడ్డమే కాదు, మన ప్రవర్తనలోనూ నిజాయితీగా ఉండటం. యమాలు బయటి ప్రపంచానికి సంబంధించినవైతే, నియమాలు మన అంతర్గత ప్రపంచానికి సంబంధించినవి. ఇవి కూడా 5: శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. వీటిలో సంతోషమంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం. స్వాధ్యాయమంటే మన గురించి మనం తెలుసుకోవడం, స్వీయ అధ్యయనం. ఇవన్నీ మనల్ని లోపలి నుంచి దృఢంగా మారుస్తాయి. యోగవాసిష్టంలోని ఈ మాటలు ఈ అంతర్గత సాధన యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తాయి. సంతోషమే గొప్ప లాభం, విచారణాస్ఫూర్తే గొప్ప జ్ఞానం, ఆత్మనిగ్రహమే పరమసుఖం. ఎంత అద్భుతంగా చెప్పారో కదా! నిజమైన ఆనందం బయట వస్తువుల్లో కాదు, సంతృప్తిలో, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంది. సరే, ఇప్పటిదాకా మనం ఒకవైపు డిజిటల్ ప్రపంచంలోని సమస్యల్ని, మరోవైపు ప్రాచీన జ్ఞానంలోని పరిష్కారాల్ని చూశాం. మరి ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకేం అర్థమవుతుంది? ఇక్కడ చూస్తే ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తోంది. ఆధునిక సమస్య ఏంటి? డిజిటల్ ఒంటరితనం, ఆందోళన. దానికి ప్రాచీన దృక్కోణమేం చెప్తోంది? సమస్యకు మూల కారణం మనస్సే అని. ఆన్లైన్లో కనెక్షన్ కోసం వెతుకుతున్నాం, కాని అసలైన మార్గం స్వీయ క్రమశిక్షణ అని ప్రాచీన జ్ఞానం సూచిస్తోంది. నెగటివ్ ఎమోషన్స్ని ఆన్లైన్లో వెళ్లగొక్కుతున్నాం, కాని వాటిని స్థిరంగా ఉంచుకోవడానికి ఆ 4 దశల మార్గం ఉంది. ఒకప్పుడు చర్చా వేదికలు వేరేలా ఉండేవి. ఇప్పుడు డిజిటల్ సబ్రెడిట్లు వచ్చాయి. ప్లాట్ఫామ్స్ మారాయి, టెక్నాలజీ మారింది, కాని మనిషి ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాలు మాత్రం మారలేదు. అదే అంతర్గత శాంతిని కనుక్కోవటం. అప్పుడు మన పూర్వీకులు చేసిన ప్రయాణమే ఇప్పుడు మనం డిజిటల్ ప్రపంచంలో చేస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న.